మార్పులు జై క్లియర్ శ్రీరామ్ కనిపిస్తున్నాయి గురు మీకు. గారు. అంటే ఒకటి నాలోనే అప్పుడు జనాల ఇది వేరు, ఇప్పుడు వేరు కొద్దిగా. ఇప్పుడు అందరిలో కూడా పరిణతి వచ్చింది, అది కూడా ఒకటి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు షార్ట్ గానే చెప్పి ముందు అధ్యాయం పూర్తి చేయడము ముఖ్యం ఉండేది. ఇప్పుడు ఏంటంటే అధ్యాయం పూర్తి చేయడంతో పాటుగా మొత్తం అర్థం చేయించడము కూడా ముఖ్యము. అప్పట్లో ఏంటంటే అధ్యాయము వరకు చెప్పేవాడిని ముందు ఓవర్ వ్యూగా. ఇప్పుడు ఏంటంటే శ్లోకాలు అవి కూడా డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అట్లా బాడీలో చేంజ్ వచ్చింది, ప్రపంచంలో చేంజ్ వచ్చింది, అన్ని చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి చూస్తుంటే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ సార్. సార్. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మ్యామ్. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. అంతరాయత్ విరూప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఎన్నో రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటాడు. అన్ని రూపాలు భగవంతుడే అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి, ఎందుకంటే మనలోనే ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోవడము మనకు కష్టం అవుతుంది. మనందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ ఆ దైవత్వాన్ని వెలికి తీసే పద్ధతి మనకెవరికి కూడా తెలియడం లేదు. మరి ఆ వెలికి తీసే పద్ధతి చెప్పడానికి ఏదో ఒక రూపంలో భగవంతుడు మనందరికీ కూడా కనిపించి తీరవలసిందే. ఎవరో ఒకరు చెప్పాలి కదా. నిన్న ఒక కథ చెప్పుకున్నాం. ఆ కథ లోపల ఒక కాయిన్, ఆ కాయిన్ ఒక గ్లాస్ లోపల ఉంది. ఆ గ్లాస్ లోపల నీళ్లు పోసాము, ఆ నీళ్లను బాగా కదిలిస్తున్నాము, అందులోపల కొద్దిగా మట్టి వేసాము, తర్వాత బట్ట కప్పేశాము. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలియని వాడికి ముందుగా మనం చెప్పాలి, బాబు బట్ట తీయాలి, లోపల కాయిన్ ఉంటుంది అని చెప్పాలి. చాలా మందికి ఆ బట్ట తీయాలి అని కూడా తెలియదు. పైన కప్పినటువంటి బట్టను తీయాలి అనేటటువంటి విషయము చాలా మందికి తెలియదు. అదే విధంగా నీళ్లు కదిలిపోతున్నాయి, ఆ కదులుతున్న నీటిని నిశ్చలంగా ఉంచాలి అన్న విషయం కూడా తెలియదు. అందులో ఉన్నటువంటి చెత్తను బయట పడేయాలి అన్న విషయం కూడా తెలియదు. ఇన్ని చేసిన తర్వాత లోపల ఉన్న కాయిన్ కనిపిస్తుంది. ఆ కాయిన్ ఎక్కడికి వెళ్ళలేదు. అర్థం చేసుకోవాలి మీరు, ఆ కాయిన్ ఎక్కడికి వెళ్ళలేదు. అదేవిధంగా మనలో ఉన్న దైవత్వం ఎక్కడ ఉందో అక్కడే ఉంది, కానీ మనం ఏంటంటే ఆ దైవత్వాన్ని చూడలేకపోతున్నాం. ఆ చూడకపోవడానికి కారణం ఏంటంటే ఈ విధంగా మనకు మలము, విక్షేపము, ఆవరణ ఏవైతే చెప్పుకున్నామో 3 రకాలు మనము ఏ విధంగానైతే ఆ కాయిన్ చూడకుండా చేస్తున్నాయో, అదే విధంగా మనను ఆత్మస్వరూపము అని చెప్పి చెప్పడానికి ఎంత సాక్ష్యాలు, ఎన్ని రకాల పద్ధతులు, ఎన్ని ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాము. చాలా మందికి అసలు అందులోపల కాయిన్ ఉన్న సంగతి కూడా తెలియదు. అదే విధంగా చాలా మంది మనం ఆత్మస్వరూపంలో అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎవరో ఒకరు తెలివైన వారు రావాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్న వారు ఎవరైనా ఒకరు మనలోకి రావాలి. అయితే ఏమవుతుంది, కాలము ఎవరి కోసమో ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది. 1 తరం, 2 తరాలు, 3 తరాలు దాటిపోయిన తర్వాత రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఆ రహస్యాలను వివరించడానికి, ఆ రహస్యం యొక్క తాళాలు తెరవడానికి మనకు సరైనటువంటి వ్యక్తులు దొరకరు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఎందుకంటే మనకు కావాల్సింది ఆ రహస్యాన్ని మనకు తెలియపరిచేటటువంటి వ్యక్తులు. కాకపోతే మన దురదృష్టం ఏమిటంటే అటువంటి వ్యక్తులు మనకు కనిపించకుండా పోతారు. ఎందుకంటే సమయం దాటిపోతుంది, సమయం ముందుకు కదిలిపోతుంది. ఇటువంటి సమయం లోపల మనకు ఎవరు చెప్తారు అక్కడ ఒకటి వస్తువు ఉన్నది అని. దీనికి మనం ఉదాహరణగా మరొక విషయం తెలుసుకున్నాం. మొదట్లో భక్తి అనేటటువంటి ఒక పొలం ఉండేది. ఆ పొలం ఒకడు దున్నుతూ ఉండేవాడు. ఆ దున్నుతున్న వాడు ఏం చేశాడు, తన పిల్లల్ని వాళ్ళని దానికి కావలసినటువంటి ఆచార వ్యవహారాలు అనేటటువంటి కంచెలు ఏర్పాటు చేసి, ఈ కంచెలు జాగ్రత్తగా చూడండి, ఈ కంచెను జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు. ఎందుకంటే కంచెను జాగ్రత్తగా చూసుకుంటే పొలం జాగ్రత్తగా మనము పండించుకోవచ్చు కదా. ఇలా జరిగింది కొన్నాళ్ళకి. అయితే ఆ
కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఈ పొలం సంగతి మర్చిపోయి కంచెను జాగ్రత్తగా చూసుకోవడం మొదలెట్టారు. తర్వాత తరాలకు కూడా వాళ్ళు జాగ్రత్తగా చెప్పారు, నాయన ఈ ఈ కంచె మా తాతగారు చెప్పారు జాగ్రత్తగా చూసుకోమని అని. తర్వాత తరాల వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కంచెని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఇలా కంచెనందరూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ జాగ్రత్తగా చూడందల్లా ఏంటంటే భక్తి అనేటటువంటి ఆ పొలాన్ని ఎవరు చూసుకోవడం లేదు. అందరూ కంచెను చూసుకుంటున్నారు, ఇక్కడ పొలం ఎండిపోతుంది. అదే విధంగా మనకు రకరకాల ఆచార వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి, పద్ధతులు ఎన్నో ఉన్నాయి. పూజలు, నోములు, వ్రతాలు, అభిషేకాలు, దర్శనాలు, తీర్థయాత్రలు, ఈ పుణ్యక్షేత్రాలు మనము వెళ్ళడము, ఇవన్నీ కూడా చాలా రకాలుగా వచ్చాయి. కానీ ఏమైందంటే భక్తి అనేటటువంటి పొలాన్ని ఎవరు కూడా మనకు చూపించడం లేదు. ఎప్పుడైతే మనకు భక్తి అనే పొలం లేదో మనం చేస్తున్నటువంటి ఈ ఆచార వ్యవహారాలనే మనము భక్తిగా భావించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము, ఇదే భక్తి అని చెప్పేసి అనుకుంటున్నాము. అనుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనకు వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ అక్కడతో ప్రారంభం అవుతున్నాయి. ఆ విధంగా మనము సత్యానికి పూర్తిగా దూరంగా ఉంటున్నాము. మరి ఇలా సత్యానికి దూరంగా ఉంటున్నటువంటి మనుషులను సరైన దారిలో ఎవరు నడిపించాలి? ఎలా మనం సరైనటువంటి దారిలో నడవాలంటే ఎలాగా? దానికోసం అని చెప్పేసి భగవంతుడే గురువుగా అవతరించవలసినటువంటి అవసరం వస్తుంది. ఈ విధంగా ఎప్పటి నుంచో కరడు కట్టిపోయినటువంటి అజ్ఞానాన్ని పారద్రోలడానికి, మనలో ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి వెలుతురుని ప్రకాశింప చేయడానికి వచ్చేవాడు మాత్రమే నిజమైనటువంటి గురువు. అంతేకాని ఆచార వ్యవహారాలను చూపిస్తూ, ఆచార వ్యవహారాలను పాటింపజేస్తూ, పాదాభివందనాలు చేసుకుంటూ, మనందరి దగ్గర గుర్తింపులు తెచ్చుకుంటూ, మన దగ్గర డబ్బు సంపాదించుకుంటూ, గౌరవాన్ని పొందుకుంటూ, ఇటువంటి వారు గురువులు కాదు. మనలో ఎవరైతే ఆత్మబోధ చేసి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి మనను కొద్దిగానైనా సరే ఆలోచింపజేస్తారో వారే నిజమైనటువంటి గురువులు. మరి అటువంటి గురువులు ఎక్కడి నుంచి వస్తారు అంటే భగవంతుడు ఆలోచించాడు ఎవరు వస్తారు, చివరికి తనే రావడం మొదలెట్టాడు. కొద్దిగా తెలిసిన వాళ్ళు ఊరుకోండి, తెలియని వాళ్ళు రాసుకోండి. కృతయుగం లోపల భగవంతుడు కపిలుడి రూపంలోను, దక్షిణామూర్తి రూపంలోను గురువుగా మనకు వచ్చారు, హయగ్రీవుని రూపంలోను. ఇలాగ మనకేమైందంటే కృతయుగం లోపల వచ్చేసారు గురువులు, వచ్చేసారు ముగ్గురు కపిలుడి రూపంలో. ఎప్పుడైతే మన వంశము ప్రారంభమైందో ఆ వంశం ప్రారంభం కాగానే వచ్చేసాడు గురువు. మానవ వంశము ఎప్పుడైతే మనువు ప్రారంభించాడో అయిపోయింది. 2 generations లోనే కష్టాలు మొదలయ్యాయి, దేవహూతికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఏం జరుగుతోందిరా? కుమారుణ్ణి ప్రశ్నిస్తుంది. నా కూతుర్లందరూ కూడా వెళ్ళిపోయారు ఇంట్లోంచి, నాకేమో ఇవన్నీ కూడా సరదాగా ఉండేవి ఇన్ని రోజుల పాటు, ఇప్పుడేమో బాధగా ఉంది అంటే అప్పుడు తల్లికి గీతోపదేశం చేస్తాడు కపిలుడు. ఆ విధంగా తల్లికి చేస్తూ మనందరికీ కూడా అందించాడు అమోఘమైనటువంటి జ్ఞానాన్ని గురు రూపంలో కపిలుడు. సో మొట్టమొదటి గురువు మనకు కపిలుడు. ఇటు చూసినట్లయితే దక్షిణామూర్తి రూపంలో లేదా హయగ్రీవుని రూపం లోపల మనకు జ్ఞానాన్ని అందించారు. శ్యామలాదేవి కావచ్చు, సరస్వతి దేవి కావచ్చు, ఇవన్నీ కూడా అవే రూపాలు. కానీ మనం ముఖ్యంగా చెప్పుకునేది దక్షిణామూర్తి, ఈ హయగ్రీవుడు, తర్వాత ఈ ఇక్కడ ఉన్నటువంటి కపిలుడిని కృతయుగంలో గొప్ప గురువులుగా మనం భావిస్తాము. వీరు మనకు సరైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఈ సంసారం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇవి బంధాలతో కూడుకున్నటువంటిది, ఇది ఒక మాయ. ఇందులో ఉన్నంతసేపు ఇదే సత్యం అనిపిస్తుంది. కాబట్టి ఈ సత్యంలోంచి మనము బయటికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పేది ఏదైతే ఉన్నదో అది గురువు చేసేటటువంటి మహోన్నతమైనటువంటి బోధ. అది జరిగింది. త్రేతాయుగం వచ్చేసరికి మహోన్నతుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అమోఘమైనటువంటి బోధ చేయడమే కాకుండా తర్వాత కొన్ని తరాల వరకు కూడా ఎంతో మంది శిష్యులని ఆయన తయారు చేసుకోగలిగాడు. అన్వేషికి అనే మార్గము మనకు అందించడం ద్వారా అద్భుతమైనటువంటి దారిలో మన సమాజాన్ని తీసుకెళ్లడం అంటూ జరిగింది. ఇక మూడవది మరి దత్తాత్రేయుడు కూడా భగవంతుడు అవతారమే. సో భగవంతుడే గురువుగా ప్రతిసారి కూడా జన్మనెత్తడం జరుగుతోంది. చివరగా మూడవది ద్వాపర యుగం, అందులోపల వేద వ్యాసుడు రూపం లోపల భగవంతుడు మళ్ళీ జన్మనెత్తడం జరిగింది. చివరగా కలియుగంలో భగవంతుడి రూపమైనటువంటి శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీరందరూ కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని మనకు గురువుల రూపంలో తెలియజేయడానికి మన ముందుకొచ్చారు. కాబట్టి గురు పరంపర అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మహోన్నతమైనటువంటి పరంపర. గురు పరంపర లేనిదే మనకు ఈ జ్ఞానం అంతా కూడా అందేది కాదు. కాబట్టి ఆ జ్ఞానాన్నంతా కూడా భగవంతుడి జ్ఞానాన్ని, తత్వ జ్ఞానాన్ని, పారలౌకిక జ్ఞానాన్ని, అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం కాకుండా మరొక గొప్ప జ్ఞానం ఉంది, పరలోక జ్ఞానము, పరలౌకిక జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తెలియజేయాలి. మనం ఎవరో తెలియజేయాలి. మనం దేహం కాదు, మనం మనస్సు కాదు, మనం బుద్ధి కాదు, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఆత్మస్వరూపులము, చైతన్య స్వరూపులము.
ఆనంద స్వరూపులము అని చెప్పి తెలియజేసేటటువంటి జ్ఞానాన్ని మనకు ఎవరో ఒకరు అందించాలి. ఆ అందించడానికి వచ్చినటువంటి మహానుభావులే గురువులు. అందులోపల ఒక మహోన్నతమైనటువంటి గురువు అయినటువంటి దత్తాత్రేయుడి గురించి మనం ఈ రోజు తెలుసుకుంటున్నాము. చాలా మందికి తెలిసిన కథే దత్తాత్రేయుడి కథ, ఎవరికి తెలియని కథ కాదు. దత్తాత్రేయుడి కథ ఆత్రి అనసూయలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రకరకాల కథలున్నాయి. మనం ఆ కథలను వదిలేసి అంటే ఎక్కడైతే అనసూయ తను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చిన్న పిల్లలుగా చేసి ఆడిస్తుందని, అందులోపల వారు ముగ్గురు కూడా అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వారి అంశాలను అందులో పెట్టేసేసి బ్రహ్మ అంశతోటి ఏమో ఈయన చంద్రుడు, రుద్రుడి అంశతోటి ఏమో దూర్వాసుడు, తర్వాత ఇంకెవరు మన విష్ణుమూర్తి అంశతోటేమో దత్తాత్రేయుడు వచ్చారని, చివరికి వాళ్ళు దూర్వాసుడు చంద్రుడు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ అంశాలను కూడా మళ్ళీ దత్తాత్రేయుడిలోనే ప్రవేశపెట్టి వారు అక్కడి నుంచి నిష్క్రమించారు అనేటటువంటి ఒక కథ. రెండవ కథ, అసలైన కథ ఏంటంటే మనము భాగవతంలో చదువుకున్నట్టుగా అందులో ఏంటంటే వీరు అత్రి అనసూయలు భగవంతుడి గురించి ప్రార్థించగా ఒక తేజ రూపంలో ఉన్నటువంటి, ఎందుకంటే వీరు పూజించినటువంటి ఓంకారం కాబట్టి ఆ తేజస్సు రూపం లోపల భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ భగవంతుడైతే ఈ సృష్టికి స్థితికి లయకు అనగా బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి, రుద్రుడికి ముగ్గురికి కూడా రూపమైనటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఓంకార రూపంలో ఉన్నాడో ఆ ఉమా సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి త్రిమూర్తులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. మాకు మీలాంటి పిల్లలు కావాలి అనగానే వారి ముగ్గురు అంశాలతోటి ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు మనకు జన్మించడం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్టుగానే చంద్రుడు మహానుభావుడు, అందరి లోపల ఆహ్లాదపరుస్తూ అందరి లోపల పోషక శక్తిని కలిగిస్తూ సృష్టికి కావలసినటువంటి ప్రతి విషయాన్ని అందించేటటువంటి చంద్రుడు. ఇక రెండవది ఎవరు? ఆయన దూర్వాసుడు. దూర్వాసుడు అంటే ఏంటి? వాసము అంటే ఈ శరీరము, ఈ వస్త్రము. ఈ శరీరం అనేటటువంటిది ఒక వస్త్రము. వాసాంసి జీర్ణాని అని చెప్పి మనం చదువుతాం కదా, ఆ శరీరం. ఈ శరీరం అనేటటువంటి దూర్వాస అంటే ఇది భరించడానికి అంటే ధరించడానికి ఉండవలసినటువంటిది కాదు అని ఆయన పేరులోనే ఒక మహోన్నతమైనటువంటి తత్వం ఇచ్చినటువంటి దూర్వాసుడు కూడా చివరికి తన అంశని దత్తాత్రేయుడిలో ప్రవేశపెట్టాడు. ఈ బాలుడు చూసినట్టయితే పుట్టినప్పుడే 3 తలలతోటి 6 చేతులతోని పుట్టాడు అన్నటువంటి ఒక భావన అయితే, ఇవి తలలు తర్వాత చేతులు కావని, ఇవన్నీ కూడా ఆయన యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి తత్వము కలిసి ఉందని ఆ రూపాన్ని మనకు తెలియజేయడం కోసం అని చెప్పేసి దత్తాత్రేయుడి రూపము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అటువంటి మహోన్నతుడైనటువంటి దత్తాత్రేయుడు చతుర్దశి నాడు, మార్గదశ శుక్ల చతుర్దశి నాడు పుట్టారని కొంతమంది, లేదు ఖచ్చితంగా పౌర్ణమి నాడే పుట్టారని కొంతమంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు నార్త్ వైపు తీసుకున్నట్లయితే, నార్త్ తర్వాత మహారాష్ట్ర ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే, కాశీ నుంచి మొదలెట్టి తర్వాత ఇక్కడ మనకు సహ్యాద్రి మౌంటైన్స్ అంటే మనకు మహారాష్ట్ర లోపల కొల్లాపూరు, తర్వాత ఇక్కడ మనకు కేరళ చూసుకున్నట్లయితే కేరళ లోపల అదేం ప్లేసు గోకర్ణము, ఈ సహ్యాది పర్వతాలు, వీటన్నింటిలో గనక చూసుకున్నట్లయితే దత్తాత్రేయ స్వామి అప్పటికే కాదు ఇప్పటికీ కూడా జ్ఞాన బోధ చేస్తూ ఎంతో మందికి కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి గట్టి నమ్మకము. ఆయనకి ఏ రోజు పూజ చేయాలంటే అనేక రోజులు పూజకి చెప్తారు. కాకపోతే మోస్ట్ పాపులర్ మాత్రము ఈ రోజు దత్త జయంతిగా మనకు ఆయన గురించి తెలియజేస్తారు. అటువంటి మహోన్నతమైనటువంటి దత్త జయంతి ఈ రోజు ఆయన గురించి మనం క్లుప్తంగా తెలుసుకుంటున్నాము. ఎవరైనా ఈయనని మనం ఇందాక చెప్పినట్టుగా గురువు రూపంలో మనం ఈయనను చూస్తాము. ఈయన అవధూత గీత అనేటటువంటిది మనకు అందించాడు. ఈయన చెప్పినటువంటి మార్గం ఏంటంటే అన్వేషిక మార్గం. ఈ అన్వేషిక మార్గం అనేటటువంటిది ఒక 4 స్తంభాలు అని చెప్పచ్చు. ఫస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక విషయాన్ని బాగా ఆలోచించాలి, అబ్జర్వ్ చేయాలి. ఇది ఎలా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటి, దాని మీద ఆలోచనలు మొదలెట్టాలి. అసలు ఇది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, నేనెవరిని, ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది, సృష్టి ఏమిటి, ఇలాగా. మూడోది ఏంటంటే వివేకం అంటే ఏంటి, ఒక లిస్టుని తయారు చేసుకుని ఇందులో శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనటువంటిది ఏది, శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైన, ఇలా ఒక లిస్టుని తయారు చేసుకోవాలి. ఈ లిస్టుని తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వైరాగ్య సాధన, దీన్ని డిటాచ్మెంట్ అంటాము లేదా అనాసక్తి అంటాము. ఒకటేమో అబ్జర్వేషన్ పరిశీలన, ఇంకోటి ఏంటంటే ఎంక్వైరీ విచారణ, మూడోది ఏంటంటే వివేకము అంటే ఆలోచన డిస్క్రిమినేషన్, నాలుగోది ఏంటంటే అనాసక్తి అంటే వైరాగ్యం డిటాచ్మెంట్. ఒకసారి ఎవరైనా ఈ 4 చెప్పగలరా? ఈ అన్వేషిక అనేటటువంటి దత్తాత్రేయుడు మనకు అందించినటువంటి పుస్తకంలో ఉన్న ఈ 4 మెట్లు ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు నేను చెప్పాను కదా, పరిశీలన, విచారణ, వివేకం, అన్వేషణ. కరెక్ట్. సో ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకెవరన్నా ట్రై చేస్తారా? పరిశీలన, విచారణ, అన్వేషణ, 4ది మర్చిపోయాను.
మూడో అన్వేషణ కాదు, వివేకం. వివేకము. వివేకం. చివరిది తర్వాత వైరాగ్యం. అన్వేషణ. వైరాగ్యం. 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 వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. ఇంకెవరన్నా ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటివి. పరిశీలన, వివేకం, విచారణ, వైరాగ్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందరికీ కూడా బాగా అర్థమైంది. సో ఇటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానం అన్నమాట ఇది. ఈ మహోన్నతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అంటే ఏంటి? పరిశీలన. ముందు చూడాలి, ప్రతిదాన్ని చూడాలి. పంచభూతాలను చూస్తాడు ఆయన ఇలాగా. పంచభూతాలను చూస్తూ పంచభూతాల నుంచి ఎన్నో నేర్చుకున్నాడు. పంచభూతాల నుంచి ఎన్నో 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 నేర్చుకున్నాడు. ఏమిటి అసలు ఈ పంచభూతాలు ఏమిటి అని ఆలోచించడం మొదలెట్టాడు. మెల్లమెల్లగా 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 వాటన్నింటినీ కూడా గురువుగా భావించడం మొదలెట్టాడు. గురువుగా భావించడం మొదలెట్టాడు. పంచభూతాలలోంచి నేను ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఈ భూమి, దీనికి ఎంత ఓపిక ఉంది ఈ భూమికి. కాబట్టి ఏ విధంగా కూడా నేను సహనాన్ని ఉంచుకోవాలి. కాబట్టి భూమి నుంచి నేను సహనాన్ని నేర్చుకున్నాను. ఆకాశం నుంచి సర్వ వ్యాపకత్వాన్ని నేర్చుకున్నాను. వాయువు నుంచి ఏది అంటనటువంటి తలాన్ని నేర్చుకున్నాను. అగ్ని నుంచి అన్నింటినీ కూడా శుద్ధి చేయగలిగేటటువంటి శక్తిని నేను నేర్చుకున్నాను. నీటి నుంచి నిర్మలత, శాంతి, చల్లదనము, తన శుభ్రంగా ఉండడమే కాకుండా ఇతర వాటిని కూడా శుభ్రంగా చేసేటటువంటి లక్షణాన్ని నేను నేర్చుకున్నాను. అది కూడా అంటే పంచభూతాలే నా గురువులు. తర్వాత కనిపిస్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు. చంద్రుడు రూపం మారిపోతుంది, పెద్దగా ఉంది, ఇలా 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 రూపం మారుతుంది, చిన్నగా అయిపోతాడు. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఇలా మారుతూ ఉన్నటువంటి చంద్రుడి లోపల అనేక రకమైనటువంటి మార్పులు వచ్చాయి. కానీ చంద్రుడు అనేటటువంటి సత్యం మాత్రం ఎప్పటికీ మారడం లేదు. అదే విధంగా జ్ఞాని కూడా నా శరీరం మార్పు చెందుతుంది, నా మనస్సు మార్పు చెందుతుంది, నా బుద్ధి మార్పు చెందుతుంది, నా అన్ని రకాల వాయువులు, నా లోపల ఉన్నటువంటి ప్రాణవాయువులలో కూడా తేడాలు వస్తున్నాయి, అన్ని మారిపోతున్నాయి. కానీ మారనిది మాత్రం నా ఆత్మ అని చెప్పి చంద్రుడి దగ్గర నుంచి తెలుసుకున్నాడు. సూర్యుడి దగ్గర నుంచి తెలుసుకున్నాడు ఏంటి? ఒకే సూర్యుడు. ఈ సూర్యుడి ఆధారంగానే ప్రపంచమంతా కూడా తిరుగుతోంది. సూర్యుడు మనం ఏ తటాకం చూస్తే ఆ తటాకంలో ఒక ప్రతిబింబంగా కనిపిస్తాడు. ఇలా ఎన్నో ప్రతిబింబాలలో ఎన్నో సూర్యుడిగా కనిపించినా సూర్యుడు ఒక్కడే. అదే విధంగా అందరి లోపల కూడా ఉన్నటువంటి ఆత్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుంటాడు. గబ్బిలం గురించి తెలుసుకున్నాడు. గబ్బిలానికి అసలు పూర్తి అనాసక్తి. ఒక మాంసం ముట్టుకుందంటే గబ్బిలం అన్ని పక్షులు దాన్ని వెంట పడతాయి. ఒకసారి గబ్బిలం అది వదిలేసింది అంటే అయిపోయింది, ఎవ్వరూ పట్టుకోరు. సో ఇది చూశాడు, అనాసక్తి. ఎప్పుడైతే మనం అనవసరమైనటువంటి విషయాలను వదిలేస్తామో అప్పుడు జనాలు కూడా మనని వెంటబడడం మానేస్తారు. ఇది నేను ఎప్పుడు చెప్పేటటువంటి విషయం. ఏమిటంటే మన దగ్గర ముందు ఆ ప్రాబ్లం ఉన్నంత వరకే జనాలందరూ మనల్ని వెంటబడతారు. ఒకసారి మీరు వదిలేశాక ఇంకెవడు మన జోలికి రాడు. సముద్రం చూశాడు. సముద్రం చూసినప్పుడు అనుకున్నాడు, సముద్రం అనేటటువంటి స్థిత ప్రజ్ఞత. ఎన్ని నదులు చేరినప్పటికీ కూడా సముద్రము ఏ విధంగానూ పొంగదు, లొంగదు. కాబట్టి ఆ విధంగా నేను కూడా ద్వంద్వాలని దాటాలి అని చెప్పేసి సీతాకోక చిలకని చూశాడు. విరక్తి వస్తుంది. ఒక అపవిత్రమైనటువంటి, ఒక అసహ్యకరమైనటువంటి గొంగలి పురుగు సీతాకోక చిలకగా అందంగా మారడాన్ని కూడా చూశాడు. ఇదే జీవితము అని చెప్పేసి గుర్తించాడు. దీనికే ఇంకొక కథ కూడా ఉంది. ఒక నర్తకి ఉంటుంది, ఆమె అన్ని రకాల చెడులు అనుభవించిన తర్వాత చివరికి అవన్నీ వదిలేసి వైరాగ్యం పొందింది అని కూడా, అది కూడా ఒక కథ దీనికి ఆధారంగా చెప్పుకోవచ్చు. పాము చూశాడు. పాము చూస్తే ఎప్పుడూ ఒంటరిగా, ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాము. శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుంది అన్న ప్రతిసారి కూడా తెలుసుకున్నాము. ఒంటరిగా ఉండాలి, ఈ గుహలలో ఎంతసేపు కూడా ఒంటరిగా ఉండాలి అని చెప్పేటప్పుడు, అంటే కొద్దిసేపే ఒక రాయి మీద ఎక్కువ రోజులు ఉండకూడదు. ఎందుకంటే రాయితో వి గెట్ అటాచ్డ్. అందుకని చేసేసి అటువంటి అనాసక్తి మన లోపల ఉండాలి. సాలెపురుగు ఏమైతుంది? తను వేసుకున్నటువంటి బంధనాలలో తనే ఇరుక్కుపోయి ఒకరోజు మరణిస్తుంది. కాబట్టి ఈ బంధనాలు మనను బాధ పెడతాయి. కాబట్టి ఎంతసేపు కూడా మన ఆలోచనలలో, మన బంధాలలో మనమే బందీలమవుతున్నాం. ఈ బంధాలు కాకుండా మనం బయటికి రావాలి. చీమలను చూస్తూ ఉన్నాడు ఆయన. చూసినప్పుడు కొత్త లెసన్ నేర్చేసుకున్నాడు. ఎంత సంఘటితమైనటువంటి శక్తి ఉంది వీటి లోపల, ఎంత మెచ్యూరిటీ ఉంది వీటి లోపల, ఎంత బాగా ఇవి శ్రమ పడుతున్నాయి. ఏనుగుని చూశాడు. ఒక ఏనుగు ఇంకొక ఏనుగు యొక్క స్పర్శ కోసమై ఆలోచిస్తూ వేటగాళ్ళు వేసినటువంటి అందులోపల పడిపోతుంది. సో స్పర్శ అనేటటువంటిది మన జీవితంలో ఎటువంటి చెడుకు దారి తీస్తుంది, మోహం అనేటటువంటిది ఎటువంటి ప్రమాదాలకు దారి తీస్తుంది అని. తేనెటీగ మనకేం చెప్తుంది? మనం అజగర న్యాయం, మధుకర న్యాయం గురించి తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాం? తేనె రకరకాల చోట్ల నుంచి తేనెటీగల వల్ల ఏర్పాటు చేయబడుతుంది. దాన్ని ఎవరైతే గుంపుగా మంచిగా చేస్తుందో అప్పుడు ఎవడో ఒకడు వచ్చి పట్టుకుపోతాడు. కాబట్టి ఈ విధంగా పోగు చేసుకోవడం తప్పు, అత్యధికంగా సేకరణ ఏదైతే ఉందో అది తప్పు అనేటటువంటి విషయాన్ని చెబుతోంది. జింక పాటలు వింటే చాలు లొంగిపోతుంది. కాబట్టి ఒకే ఒక ఇంద్రియం యొక్క
లోభం ద్వారా జింక దొరికిపోతుంది. కాబట్టి ఇంద్రియాలు గనక మనని ఆసక్తి గనక ఉంచితే ఆ ఇంద్రియాల ద్వారా మనం ఎన్నో కోల్పోతాము. చేపకు రుచి ఒక చిన్న ఎర వేయగానే అయిపోయింది. ప్రతి చేప అంతే, ప్రతి చేప దొరికిపోతుంది. ఆ కొరకు ఒక వేశ్య నుంచి కూడా ఎంతో నేర్చుకుంటాడు. వేశ్య లోపల ఏమవుతుంది, శరీరాన్ని వాడి వాడి అసలు విసుగు వచ్చేస్తుంది ఆమెకి, ఇదంతా వైరాగ్యం వచ్చేస్తుంది. ఆమె పొందినటువంటి నిరాశ చివరికి ఆమెని భగవంతుడి వైపుకి వెళ్ళాలి అని చెప్పేటటువంటి శాశ్వతమైనటువంటి ఆనందానికి దారి తీస్తుంది. మెల్లగా ఆయన హంసను చూడడం మొదలెట్టాడు. చూస్తే పాలను నీరుని వేరు చేయగలిగేటటువంటిది హంస. అదే విధంగా మనం కూడా ఏది నిత్యము ఏది అనిత్యము వీటిని వేరు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఒక శ్రమజీవి బావిని తవ్వుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, లక్ష్యం పైన ఎంత గొప్ప ఏకాగ్రత ఉన్నది. భూమి పొరల లోపల ఎక్కడో ఉంటుంది నీరు. తవ్వుతూ ఉన్నాడు, ఇంకా నీరు పడలేదు. మరింత తవ్వాడు. అంటే నా లక్ష్యం పైన నాకు ఎంత ఫోకస్ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక బావి లో ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఒక చిన్న పిల్లవాడిని చూశాడు. చిన్న పిల్లవాడిని చూడగానే ఆశ్చర్యపోతున్నాడు. ఆ ముఖంలో ఉన్న అమాయకత్వం, అందంగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పిల్లాడు ఎలా ఉన్నాడు అనే తేడా లేకుండా ప్రతి పిల్లవాడు కూడా ముద్దొస్తాడు మనకు. దానికి కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి అమాయకత్వం, వారి ముఖంలో ఉన్నటువంటి కల్లా కపటం లేనటువంటి తత్వము, దోషరహితమైనటువంటి తత్వము. దాన్ని చూసి మనం తల్లిని చూడగానే తనను తాను సమర్పించేసుకుంటాడు పిల్లాడికి. ఏమీ లేదు, తల్లి తప్ప తనకు వేరే లోకం లేదు. అంటే ఇదే విధంగా మనం కూడా భగవంతుడికి మనని మనం సమర్పించుకోవాలి అని చెప్పేసి గుర్తుపట్టాడు. ఒక యువతి, ఈ యువతిని చూసిన తర్వాత ఆమె ఏదైతే ఆభరణాలు వేసుకుంటుంది, ఏ విధంగానైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది, వీటన్నిటిని చూశాడు. చూసి అప్పుడు ఆయనకు అర్థమైంది, కాదు ఇది తప్పు. కాబట్టి నేనేం నేర్చుకోవాలి దీని నుంచి అంటే అలంకరణ తగ్గించాలి, మౌనాన్ని పెంచుకోవాలి, తక్కువ మాటలు మాట్లాడాలి అనేటటువంటి భావనను ఆయన పెంచుకున్నాడు. అంటే ఇదంతా కూడా అబ్జర్వేషన్ లోపల. ఒక శిల్పిని చూశాడు. ఆ శిల్పిని చూడగానే ఆశ్చర్యపోయాడు. శరీరం వేరు, ప్రాణం వేరు. ఒక రాయిని కొడుతూ దాన్ని ఒక అందమైన ఒక మనిషి రూపంలోకి దింపేశాడు. కాబట్టి మట్టిని ఎంత కొట్టినా ఏం చేసినా దాంట్లోపల ప్రాణం లేదు, దాంట్లోపల ఆత్మ లేదు. శరీరం వేరు, ప్రాణం వేరు అని చెప్పేసి గుర్తుపట్టాడు. అంటే ఇది శరీరం అనేటటువంటిది భగవంతుడు అలా కొట్టి ఒక శిల్పం లాగా దీన్ని తయారు చేశాడు. ప్రాణం వచ్చిన తర్వాతే దీంట్లో నొప్పి, బాధ ఏర్పడ్డాయి. కాబట్టి శరీరం వేరు, ఆత్మ వేరు అని చెప్పేసి. సర్పం ఉంటుంది. సర్పం ఏం చేస్తుంది? తన కుబుసం వదిలేస్తూ ఉంటుంది. ఏంటి దాని ఉద్దేశము అంటే మన పాత సంస్కారాలన్నీ వదిలేసి మళ్ళీ కొత్త చైతన్యంలోకి నిరంతరము మనం ప్రయాణించాలి. ఇటువంటి మహోన్నతమైనటువంటి అన్వేషక విద్యని ఆయన మనకు అందరికీ కూడా తెలియజేశాడు. ఇదంతా కూడా అబ్జర్వేషన్ లో ఉన్నది. దీని నుంచి ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాడో చూడండి. ప్రకృతి అంతా కూడా నాకు గురువే. గురువు కానటువంటి విషయం లేదు. సాధకుడు ఎక్కడ చూసినా కూడా అతడికి గొప్పదైనటువంటి ఉపదేశాలు కనిపిస్తూ ఉండాలి. ఈ బయట ఉన్నటువంటి కోరికలన్నింటినీ వదిలేసేసి నేను ఆత్మ జ్ఞానం వైపు పరిగెత్తాలి. ఈ ఆసక్తి, మోహము, కోరికలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నాకు బంధనాలను పెంచుతున్నాయి. కాబట్టి నాకు కావాల్సినది ఏమిటి? వివేకము, వైరాగ్యము, నిశ్చలత్వము. సో ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ మైండ్ ఉండాలి నాకు. నేను వివేకం ఉండాలి. ఇదే కదా భగవంతుడు చెప్పింది కూడా, వివేకం, వైరాగ్యం ఉండాలి, స్టేబుల్ మైండ్ ఉండాలి. కాబట్టి ఇటువంటి స్టేబుల్ మైండ్ ఉన్నటువంటి వాడు మాత్రమే అమోఘమైనటువంటి శక్తిని తేయగలుగుతాడు. అందుకే తనలోంచి అనగాదేవి అనేటటువంటి ఒక శక్తిని, అంటే లక్ష్మీ స్వరూపాన్ని తీయగలుగుతాడు. దత్తాత్రేయుడు జ్ఞాన స్వరూపం అయితే అనఘాదేవి శుద్ధ శక్తి స్వరూపము, కృపా స్వరూపము. అంటే పాప విమోచన. అనఘము అంటే పాపము లేకుండా ఉండడము. ఆ పాపము లేకుండా ఉండడము అనేటటువంటి శివుడు శక్తి ఎలా అయితే చెప్పామో, దత్తాత్రేయుడు ఆయనలో ఉన్నటువంటి ప్రకటితమైనటువంటి శక్తిని అనఘాదేవి అంటారు. ఇక్కడ రూపం ఇచ్చేశారు. ఇక అవన్నీ వదిలేసేయండి, రూపాలు ఇవ్వడము ఇవన్నీ చేయడం ఒక రకంగా మనకు సులువుగా ఉంచడం కోసం. తప్పని నేను అనను, కానీ అసలు మీనింగ్ అర్థం చేసుకోవాలి. అనగాదేవి అంటే ఎవరు? మన లోపల ఉన్నటువంటి తప్పులను, పాపాలను పోగొట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మనకి ఇంట్లోపల ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటాము. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టుకుంటాము. గురువు యొక్క, ఈ అనగాదేవి యొక్క ఫలితం ద్వారా మనము గురువు యొక్క అసలు ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాము. మనం భక్తి చేసేటప్పుడు ఒక స్థిర శక్తిని ఏర్పరచుకుంటాము. ఎందుకంటే అనగాదేవి మరెవరో కాదు, 8 శక్తుల రూపము. 8 శక్తుల రూపము. అష్టమహాసిద్ధులు ఏవైతే మనం అనుకుని చెప్పుకుంటామో, ఈ అష్టమహాసిద్ధులు కూడా పాపరహితుడు సంపాదించగలడు. అనిమ, మరిమ, గహిమ, అనిమ, గరిమ, మహిమ, లఘుమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాప్తి, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఆ శక్తులన్నీ కూడా
అనగాదేవిలో ఉన్నటువంటి శక్తులే ఎవడైతే పాపములను క్రమ పద్ధతిలో పోగొట్టుకుంటాడో వాడు గొప్పదైనటువంటి అనగా శక్తిని ప్రయత్నం చేసుకోగలుగుతాడు. మరి ఈయన జీవితాన్ని ఎలా గడిపాడు? చాలా మందికి ఈయనను చూడగానే ఒక అసహ్యకరమైనటువంటి రూపాన్ని ఈయన కనిపిస్తాడు. ఏమిటి ఇంత అసహ్యంగా ఉన్నాడు ఈయన, ఏమిటి ఇంత గలీజ్గా ఉన్నాడు ఈయన, ఎంతసేపు చూసినట్లయితే ఓ 4 కుక్కలు కనిపిస్తూ ఉంటాయి, చేతి లోపల ఒక మద్యం అనేటటువంటి పాత్ర కనిపిస్తూ ఉంటుంది, తర్వాత మగవాళ్ళు 4 కనిపిస్తూ ఉంటారు అమ్మాయిలు. ఈయనను చూస్తే సాధారణ దృష్టితో చూసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈయన లోపల దోషాలు లోపాలు కనిపించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏమిటా లోపాలు? తాగుబోతీనా, అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు, చేతిలో చూడు మద్యం పాత్ర. ఈ విషయాన్ని ఎవరైనా సరే భాగవతంలో నేను చెప్పినప్పుడు గుర్తుంచుకున్న వాళ్ళు చెప్పవచ్చు. ఏంటంటే భాగవతంలో మనము విష్ణుమూర్తి యొక్క 22 అవతారాలు ఏవైతే చెప్పుకున్నామో ఆ 22 అవతారాలలో 6వ అవతారము ఇది దత్తాత్రేయుడు అవతారము అని చెప్పేసి చెప్పుకున్నాము. అది చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము? ఈ 4 కుక్కలు కాదయ్యా, ఆ 4 వేదాలు. 24 మంది గురువులు కూడా చెప్పారు కదా, ఇప్పుడు అది కూడా దత్తాత్రేయుడు భాగవతంలో వచ్చి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఈయన ఉన్నటువంటి మద్యం ఏదైతే ఉన్నదో ఈ మద్యం అనేటటువంటిది అమృత పాత్ర. మద్యం అనేటటువంటిది అమృత పాత్ర. 4 అమ్మాయిలు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎంబీబీఎస్ అని చెప్పాను అప్పట్లో, మీకు అందరికీ గుర్తుంచుకోవడం కోసం అని, ఈజీగా ఉంటుందని ఎంబీబీఎస్ అని చెప్పాను. ముక్తి, భక్తి, బుద్ధి, శ్రద్ధ, ఈ 4 ఆయన దగ్గర ఉండాలి. ఇవి లేని వాళ్ళు భగవంతుణ్ణి గురువు రూపంలో ఉన్నప్పటికీ కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. భగవంతుని గుర్తించాలి అంటే ఈ 4 ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. చెప్పండి ఒకసారి ఎవరైనా ఎంబీబీఎస్ చెప్పండి ఇప్పుడైనా. ముక్తి, భక్తి, భక్తి, బుద్ధి, శ్రద్ధ. బుద్ధి, శ్రద్ధ. ముక్తి, భక్తి, శ్రద్ధ, బుద్ధి. ఎంబీబీఎస్ అని గుర్తుంచుకోండి. ఎంబీబీఎస్ నేను అప్పుడు చెప్పిందే అదే పద్ధతిలో గుర్తుంచుకోండి. నేను అప్పుడు భాగవతంలో ఏదైతే చెప్పానో బుద్ధి, శ్రద్ధ. ఓకేనా? సో ఇటువంటి మహోన్నతమైనటువంటి అవతారం దత్తాత్రేయ అవతారం. మరి ఆయనకి శిష్యులు ఉన్నారా? ఆయన నిజంగా గుర్తుపట్టిన వాళ్ళు శిష్యులు ఉన్నారు. లేకపోతే ఏమైందంటే దత్తాత్రేయుని చూడగానే తాగుబోతని తిరుగుబోతని ఇలా అనుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన అవధూత రూపం లోపల, అంటే ఎవరైతే బయట ప్రపంచానికి పిశాచాలలాగా, దెయ్యాలలాగా, మూర్ఖులలాగా, చిరిగిపోయిన బట్టలు వేసుకుని పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తారో వారు అవధూతలు. అటువంటి అవధూతలలో విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడానికి నీ లోపల శక్తి ఉందా? గుర్తించడానికి శక్తి ఉంది. అప్పుడు మాత్రమే ఆయన ఔదుంబర వృక్షంలో మూలల్లో కనిపిస్తాట. ఇలా చూసిన వాళ్ళకు మామూలుగానే, కానీ మేడి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టు కింద కనిపిస్తాట. అంటే ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా ధరించినటువంటి మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అసలు రూపం నువ్వు ఔదుంబర వృక్షము అని చెప్పేసి అంటారు. ఎవరైనా మేడి వృక్షం చూసారండి? ఏ విధంగానైతే అనేకమైనటువంటి పండ్లు ఉండి అనేక రకాల బ్రహ్మాండాలు ఉంటాయో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకి ఈయన నాయకుడు అని చెప్పేసి తెలుసుకోవడానికి మనకు అప్పుడు, అంటే ఎవరైతే మామూలు దృష్టితో ఈయన ఇలా చూస్తారో గలీజ్ గా కనిపిస్తాడు. కానీ ఎవరికైతే మనసు లోపల ఆ భావన పెరుగుతుందో, అమోఘమైనటువంటి ఆ భావన పెరుగుతుందో వారికి మాత్రమే ఈయన ఆ ఔదుంబర వృక్షం కింద మహోన్నతమైనటువంటి రూపంతో కనిపిస్తూ ఉంటాడు. మరి ఈయన గురించి ఇన్నటువంటి భక్తులు ఎవరు? చాలా మంది భక్తులు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి అలర్కుడు, ఇది నేను చాలా డీటెయిల్ గా చెప్పాను. మిథిలా నగరం లోపల మదాలస అని ఉన్నారు ఆవిడ. ఇది మనం అప్పుడు తెలుసుకున్నాం, మార్కండేయ పురాణంలో వచ్చిన కథ. కానీ ఈ కథ మనకు చాలా ముఖ్యము అని చెప్పేసి అలర్కుడు కథ అప్పుడు తెలుసుకున్నాం. ఏంటంటే ఇది చాలా చాలా గొప్పది. ఇది వైరాగ్యానికి, మోక్షానికి సంబంధించింది. ఈ మదాలస ఎప్పుడు కూడా నా పిల్లలందరూ కూడా మోక్షాన్ని సాధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తెలివైనటువంటి ఆవిడ షీ హర్ సెల్ఫ్ వాజ్ లైక్ హైలీ మోటివేటెడ్ అండ్ హైలీ మెచ్యూర్డ్. సో ఆవిడ ఆల్రెడీ ఎన్లైటెండ్ పర్సన్. కానీ ఆవిడకి ఏంటంటే తన 3 కుమారులకి పుట్టుకతోటి ఆధ్యాత్మిక భావన వచ్చేసింది. దాంతో వాళ్ళు 3 వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరు? అలర్కుడు ఒక్కడు మిగిలాడు. మిగిలగానే అప్పుడేమవుతుంది, మరిగా వీళ్ళ రాజు ఎవరైతే మదాలస భర్త ఉంటాడో ఆయన అంటాడు, ఇలా నువ్వు అందరినీ జ్ఞానం ఇచ్చేసి పంపించేస్తే రాజ్యం ఎవరు పరిపాలిస్తారు? సో ఇది మనం చెప్పుకున్న కథే, క్లుప్తంగా చెప్తున్నాను అని చెప్పేసి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రాజ్యాధికారం అప్పుడు ఈయన అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. రాజ్యాన్ని పరిపాలిస్తూ మహోన్నతుడుగా మిగిలిపోతాడు. అయితే ఎంతసేపు కూడా శౌర్యము, విధి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా అలర్కుడిలో ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి మిగిలిపోయింది. అది ఏమిటో అసంతృప్తి అనేది ఆయనకు తెలియదు.
ఏంటి అనేది తెలియదు. తర్వాత తల్లి కూడా వెళ్ళిపోతుంది. ఈయన ఏంటంటే ఎంతసేపు కూడా యుద్ధాలలో వాటిల్లో ఉంటాడు, చక్కటి యోధుడు, మంచి రాజలక్షణాలు, మంచి నీతి ధర్మం పాటించేవాడు, అన్ని ఉన్నప్పటికీ కూడా అసంతృప్తి. కానీ తల్లి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చినటువంటి ఒక రహస్య సందేశం ఉన్నటువంటి ఉంగరం ఉంటుంది అనమాట ఈయన దగ్గర. ఆ ఉంగరం ఏం చేస్తుందంటే, దీన్ని ఆలోచించి చాలా రోజులు ఎదిగిన తర్వాత ఆయనకి ఎందుకో ప్రాపంచిక సుఖాలంటే విసుగు పుడుతుంది. ఇది ఆయనకే కాదు, మనందరికీ కూడా రావాల్సినటువంటి అవకాశం ఉంది. కానీ మనం ఏంటంటే దాన్ని గుర్తించలేకపోతున్నాము. కాబట్టి ఎప్పుడైతే ఈయనకు ప్రాపంచిక సుఖాల పైన వైరాగ్యం వస్తుందో అప్పుడు మెల్లగా ఆయన దాన్ని చూస్తాడనమాట, ఆ ఉంగరాన్ని చూస్తాడు. అప్పుడు కొంతమంది ఈయన పైన దండయాత్ర కూడా చేయడం జరుగుతుంది. ఈయనకేమో విసుగు వస్తుంది అనమాట, ఆ యుద్ధాన్ని భరిస్తూ ఇటు తల్లి ఇచ్చిన సందేశాన్ని చూడాలి అని చెప్పేసి తెలుస్తాడు. తెలిస్తే అప్పుడు అందులోపల ఉంటుంది అన్నమాట, అనుబంధాన్ని గనక వదలకపోతే, సమాజాన్ని గనక వదలకపోతే, నీతిమంతుల సహవాసంలో నువ్వంటే సత్సంగాలు గనక చేయకపోతే నీకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సత్సంగమే సరైనటువంటి ఔషధము. సమాజాన్ని వదిలి సంఘ వివర్జిత అయ్యి, సార్ మీరు అటు పోయి ఇటు పోయి మళ్ళీ మా సెల్ ఫోన్ల మీద పడతారా సార్, మళ్ళీ అక్కడికే వస్తున్నా నేను, అదే నా నెక్స్ట్ డెస్టినేషన్, అదే నాకు రోజు అదే టార్గెట్, ఒకసారి అయినా జ్ఞాపకం చేయడం. సో అక్కడికి వస్తాడనమాట. వచ్చేసి అందులోపల నిజమైనటువంటి ఔషధం ఏది అని చెప్పేసి గుర్తించగలుగుతాడు. ఒక్కసారిగా అది గుర్తించిన తర్వాత మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఇంకా నా వల్ల కాదు, ఈ రాజ్యము, ఈ విధులు ఇవన్నీ కూడా చేశాను, ఇక ఇప్పుడు నా లోపల వచ్చినటువంటిది వైరాగ్యం, ఇదేమిటి అనగానే అప్పుడు దత్తాత్రేయుడు అనే దాన్ని ఎవడో మనం మామూలుగా పూజించి మన కోరికలు తీర్చే దేవుడుగా జనాలు భావిస్తూ ఉంటారు. ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయము. ఈ రోజు మనం దత్తాత్రేయ చరిత్రలో అన్ని కూడా ఆత్మబోధకు సంబంధించిన విషయాలే తెలుసుకున్నాం. కావాలంటే మొత్తం అయిపోయాక మళ్ళీ వినండి, 30 నిమిషాలుగా చెప్పుకుంటున్నాం. 20 నిమిషాల్లో చెప్తానన్న వాడిని 30 నిమిషాలైనా అవలేదు. కారణం ఏమిటంటే ఇందులో వల్ల ఆత్మబోధ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే చాలా మంది దత్తాత్రేయుని దేవుడిగా పూజిస్తూ ఇట్లా, కానీ లేదు, నీ లోపల ఆత్మజ్యోతిని వెలిగించేటటువంటి, నీలోని దైవత్వాన్ని వెలిగించేటటువంటి మహోన్నతమైనటువంటి గురువు. అప్పుడు తన కుమారుణ్ణి రాజ్యాధికారం అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయి ఈయన మొత్తం మీద యోగిగా మారిపోతాడు అనర్కుడు. అటువంటి మహోన్నతమైనటువంటి కథ ఇది. ఇదేనా మనకు కార్తవీర్యార్జునుడు తెలుసు, కృతవీర్యుని యొక్క కొడుకు హయహయ రాజ్యం. హయహయ అంటే హయగ్రీవుడు, ఆయన భార్య లక్ష్మీదేవి కూడా గుర్రపు రూపంలో ఉన్నప్పుడు మాహిష్మతి సామ్రాజ్యం ఏదైతే మనకు మధ్యప్రదేశ్ లో ఉన్నదో ఆ సామ్రాజ్యం ఏర్పడము. అందులోపల పుట్టుకతోటే కృతవీర్యుని కొడుకైనటువంటి ఈ మహానుభావుడైనటువంటి కార్తవీర్యార్జునుడికి అతని చేతులు సరిగా ఉండవు. అప్పుడు ఏమైతుందంటే అతను ఏంటి మరి, అతనందరూ నువ్వే రాజ్యం కావాలి అంటే ఇతను ఒప్పుకోడు. రాజు అంటే ఏంటి, తన బాహువుల ద్వారా దేశాన్ని కాపాడేవాడు. నాకు జ్ఞానం ఉంది, భక్తి ఉంది, అన్ని ఉన్నాయి, కాకపోతే ఏదైతే కర్మ నేను చేయవలసినటువంటి కర్మ ఉందో ఈ కర్మకు నా బాహువులు అనుకూలించవు అని చెప్తే అప్పుడు వారందరూ కూడా దత్తాత్రేయుని ఆశ్రయించమంటారు. ఈయన ఏం చేస్తాడు, దత్తాత్రేయుని ఆశ్రయిస్తాడు. మరి దత్తాత్రేయుని ఆశ్రయించేది జ్ఞానం కోసమని 1 నిమిషం కిందే చెప్పానా లేదా నేను? ఈయన వెళ్ళి కోరికతో ఆశ్రయిస్తాడు. ఏంటి అనగానే ఇలా ఉంది అంటే, బెంగపడకు, నీకేం కావాలో చెప్పు అంటాడు. అంటే నాకు మామూలు సమయంలో 2 చేతులు కావాలి, అవసరం కోరుకున్నప్పుడు 1000 చేతులు ఉండాలి అంటాడు. బాణాసురుడికి ఎట్లా అయితే 1000 చేతులు ఉంటాయో కార్తవీర్యార్జునుడికి కూడా అట్లాగే 1000 చేతులు ఉంటాయి. ఉన్న తర్వాత కొన్నాళ్ళు అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. వైరాగ్యం కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈయన దగ్గరికి వస్తాడు, దత్తాత్రేయుడి దగ్గరికి. సో దత్తాత్రేయుడికి తెలుసు అన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు మీ అన్నటువంటి విషయం తెలుసు, వైరాగ్య సాధనకై. అందుకే మనకి ఏమనిపిస్తుంది, కోరిక కోసం దత్తాత్రేయుని కోరుకున్నారని అనిపించినప్పటికీ కూడా అల్టిమేట్లీ కార్తవీర్యార్జునుడు ఈయన దగ్గరికి రావడము, పూర్తి స్థాయి జ్ఞానిగా మారిపోతాడు. ఆయన అంటాడు, ఒకవేళ నేను మరణించాల్సి వచ్చినా నీ చేతిలో మరణించేలాగా చెయ్యి అంటాడు. నీ చేతుల్లో అంటే భగవంతుడు అంశ అయినటువంటి పరశురాముడి చేతుల లోపల ఆయన మరణించడం అనేది జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి యోగా విద్యను ఆయన దగ్గర నేర్చుకుంటాడు. ఈయన ఇచ్చినటువంటి యోగ మార్గం ఏదైతే ఉందో, గురువు చెప్పినటువంటి యోగ మార్గం, ప్రతి గురువు యోగ మార్గాన్ని ఎంతో కొంత చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉత్తర గీతలో యోగ మార్గాన్ని తెలియజేయడం మనం అందరము కూడా చూసాము. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి యోగా మార్గాన్ని అందించినటువంటి ఈయన కార్తవీర్యార్జునుడిలో కూడా తెలివితేటలు, జ్ఞానాన్ని అందింపజేస్తాడు. సార్ మరి వీళ్ళేనా, ఇంకెవరు లేరా? ప్రహ్లాదుడు సమయం లోపల కూడా మరి ఆయన ఎలాగ, మరి ప్రహ్లాదుడు కూడా ఇదే ప్రాబ్లం. ప్రహ్లాదుడు సమయం లోపల కూడా ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారు అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత ఒక రోజు అక్కడ ప్రహ్లాదుడికి తర్వాత మళ్ళీ మనము ద్వాపర యుగంలో చూసుకున్నట్లయితే యదు మహారాజు, యయాతి కొడుకు, యయాతికి ఇటు యాదవుల వంశము ఇటు క్షత్రియుల వంశము 2 వంశాల పిల్లలు ఉంటారు కదా. ఈ యదు వంశం లీడర్ అయినటువంటి యదు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రహ్లాదుడికి వెరీ సిమిలర్ సిర్కమస్టెన్సెస్ లో ఈయన కనిపిస్తాడు. కనిపించి వాళ్ళు చూస్తారు, ఎవరండి మీరు, ఒక అవధూత లాగా ఉన్నారు, మీరెవరో తెలుసుకోవచ్చా?
అంటే అప్పుడు వారు ఇలా చెప్తారు. చెప్పగానే అప్పుడు వారిద్దరూ కూడా ఈయన దగ్గర జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆయనని అసలు స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే, అంటే అవధూత అంటే పిచ్చివాడు కాదు, అవధూత లోపల కొంత జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆ జ్ఞానాన్ని గుర్తిస్తానో అప్పుడు ఈయన రూపం మారిపోయి ఔదుంబర వృక్షం కింద భగవంతుడు స్వరూపం లోపల కనిపిస్తాడు, మేడి చెట్టు కింద కనిపిస్తాడు. అటువంటి మహోన్నతమైనటువంటి వాడు ఈ గురువు అని చెప్పి గుర్తించిన వాళ్ళందరూ కూడా ఈ విద్యను నేర్చుకోవడం జరిగింది. ఈ విద్యను మొత్తం అందరూ నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకున్నారు? వాళ్ళకు ముక్తి పైన శ్రద్ధ ఉంది, ముక్తి ఉంది, శ్రద్ధ ఉంది, నేర్చుకోవాలనే భక్తి ఉంది, చక్కటి ఆలోచించగలిగే బుద్ధి ఉంది. ఇవి 4 ఉన్నప్పుడు వాళ్ళకు మోక్ష పాత్ర అయిన చేతిలో ఉన్నటువంటి అమృతం అందడం ఎక్కువ సమయం కాలేదు. కాబట్టి ఇలాగా మహోన్నతుడైనటువంటి మహాభావులైనటువంటి యదువు, ప్రహ్లాదుడు, కార్తవీర్యార్జునుడు, అలర్కుడు, వీరందరూ కూడా ఈయన యొక్క గొప్ప గొప్ప శిష్యులు. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ రోజుకు కూడా ఆయన కాశీలో పొద్దున్నుంటాడు, మధ్యాహ్నమేమో ఇక్కడ మన కొల్లాపూర్ దగ్గర ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఈయన దాన్ని ఏమని చెప్పాను ఇందాక, అది శివుడిది, అదేం ప్లేసు, గోకర్ణంలో వస్తాడు. తర్వాత మళ్ళీ ఈ సహ్యాద్రి పర్వతాలలో ఆయన ఉంటాడు అని చెప్పి ఇప్పటికీ కూడా ఒక మాట, ఎప్పటికీ కూడా. అలాగే దత్తాత్రేయుడు ఏంటంటే అందరిలాగా కాదు, అంటే ఒక భగవంతుడు తన అంశ అయిపోయిన తర్వాత ఆ రూపాన్ని పరిసమాప్తి అవుతుంది. కానీ దత్తాత్రేయుడు అంశని మాత్రము పరిసమాప్తి చేసినట్టుగా ఎక్కడా లేదు. అంటే ఇప్పటికీ కూడా దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆయన అంశతోటే మనకు నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీ వల్లభుడు కూడా వచ్చారు అని చెప్పి. తర్వాత ఇంకా కూడా ఉన్నాయి, అక్కల్కోట సాహెబు, తర్వాత ఇంకొక ఆయన ఎవరు, మాణిక్ ప్రభు, ఓకే, ఇలా చాలా మంది కూడా, రామకృష్ణ పరమహంస, ఇలా చాలా కూడా వీళ్ళ పరంపరగా వచ్చిన ఆయన సార్ అంటారు. కానీ తెలియదు మనకు, ఎందుకంటే షిర్డీ ఆలయం ఏదైతే ఉన్నదో అది హిందువుల ఆలయం కాదు. వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు అది హిందూ ఆలయం కాదని చెప్పి డిక్లేర్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాది హిందూ ఆలయం కాదు అని చెప్పి డిక్లేర్ చేశారు అనమాట. సో కాబట్టి నేను చెప్పలేను, దాని గురించి నేను చెప్పలేను. జై శ్రీకృష్ణ. ఎవరో ప్రశ్న అడగబోతున్నారు, చెప్పండి. ఇది కురువపురం అని ఇక్కడ ఉంది సార్, రాయచూరు దగ్గర. అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు ఆయన 16వ ఏట అయిపోయినాక అక్కడ వచ్చి ఉంటారు. అక్కడ ఈ పరంపరలో బాబాది కూడా ఉంది సార్, మాణిక్య ప్రభువు, అక్కల్కోట వెంకయ్య స్వామి, వాళ్ళందరి దాంట్లో బాబాది కూడా ఒక అవతారంగా అక్కడ అది మనకు తెలియదు, అంటే అక్కడ రాశారు, చాలా మంది కూడా చెప్తారు. కాకపోతే మనకు షిర్డీ ప్రకారం, షిర్డీ కథ ప్రకారం ఏంటంటే షిర్డీ వాళ్ళు ఇది హిందూ మతం కాదు అని చెప్పి వాళ్ళ ఆలయాన్ని డిక్లేర్ చేశారు. కాబట్టి అదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ దీని కిందికి రాదు. మన హిందూ దేవాలయాలన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తాయి. కానీ ఈ ఆలయము అది హిందూ ఆలయం కాదు కాబట్టి అది గవర్నమెంట్ కంట్రోల్లోకి రాదు. సరే, ఏది ఏమైనా ఎవరి నమ్మకాలు వారివి. నేను చెప్పినంత వరకు, నేను మన గ్రంథాలలో ఉన్నంత వరకు, మన ప్రామాణికమైనటువంటి వరకు నేను చెప్పడము జరిగిందనమాట. ఈ విధంగా అమోఘమైనటువంటి దత్తాత్రేయ జయంతి ఏదైతే ఉన్నదో, అంటే మనకు పాపములను పోగొట్టేటటువంటిది. పాపముల అనఘుడు, ఈయనెవరో అనఘుడు, ఆయనలో ఉన్నటువంటి దివ్యశక్తే అనగాదేవి. అటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఈయన త్రిమూర్తి ఏకత్వాన్ని సూచించేటటువంటి వాడు, అవధూత భావం ఉన్నటువంటి వాడు, 24 గురువుల యొక్క ఉపదేశాన్ని మనకు అందిస్తూ ప్రతి చోట కూడా మనకు గుర్తుపట్టాలి గురువుని అని చెప్పేసి అన్నటువంటి వాడు. జ్ఞానము భక్తికి చక్కటి జ్ఞాన మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, ఏ మార్గం చూసుకున్నా సరే వీటన్నిటి మధ్య ఒక సరైనటువంటి సమన్వయం ఉంది అని చెప్పినటువంటి వాడు. కాబట్టి ఇది మరి ఏం సార్, ఏ రోజు అయింది సార్ అంటే నాకు తెలియదు. అది కొంతమంది ఏమంటారంటే చతుర్దశి అంటారు, కొంతమంది ఏంటంటే లేదు పౌర్ణమి రోజే ఉండాలి, రాత్రిపూట పౌర్ణమి ఉన్న రోజే ఈయన జయంతి అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు నాడు ఆయన గురించి తెలుసుకోవడము, ఆ మహానుభావుడైనటువంటి గురువు గురించి తెలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ రోజు చతుర్దశి ఉంది, పౌర్ణమి కూడా ఉంది సార్. పొద్దున్న రాత్రిపూట ఏది ఉంటే అది, రాత్రిపూట పౌర్ణమి ఉంటే పౌర్ణమిగా తీసుకోవాలి. మామూలుగా అయితే మనం పౌర్ణమి ముహూర్తాన్ని సార్, జై గురుదత్త సార్, ఒక్కసారి పౌర్ణమి ముహూర్తం ఏ రోజు పొద్దున్న సూర్యోదయంతో ఉంటే అది పౌర్ణమిగా భావిస్తారు. కానీ మనకేమైతుందంటే ఈయన పుట్టినది మాత్రము, అంటే ఈయన జయంతి చేసే రోజు మాత్రము రాత్రిపూట ఖచ్చితంగా పౌర్ణమి ఉండి తీరవలసిందే. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా చిన్న ప్రశ్నలు ఉంటే తీసుకుంటాం సార్. ఈ రోజు మీరు చెప్పిండే దాంట్లో, అంటే మీరు రోజు చెప్పే ప్రవచనాలలో
ఎట్లా చేసి కథ చెప్పి దాని వెనకాల ఆ తత్వము అనేది మీరు చెప్పుకుంటూ పోతారు కదండి సార్. అది చాలా మనసుకు హత్తుకుంటుంది సార్. అండ్ మొత్తం టేక్అవే పాయింట్స్ ఏముంటుందంటే, నీవు ఆత్మస్వరూపుడవు అనేది గుర్తించు అనే మాట ఎప్పుడు నిరంతరము మీ ప్రవచనాలలో మేము అర్థం చేసుకునే విధంగా మీరు మాకు అట్లా చెప్పిస్తారు. ఈరోజు నాకు టేక్అవే పాయింట్ ఏమనిపించిందంటే, ఒక రాయి మీద కాన్స్టెంట్ గా కూర్చుంటే ఆ రాయి మీద కూడా మీకు అటాచ్మెంట్ వస్తుంది. అదే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అంటే యాక్చువల్ గా నీవు ఎప్పుడైతే ఆత్మస్వరూపుడవు అని గుర్తిస్తావో, ఈ ధరించిన ఈ శరీరం కూడా ఒక రాయి వంటిదే, దాని మీద కూడా వ్యామోహం అనేది నువ్వు పెంచుకుంటావు. సో ఎప్పుడైతే నీవు రియలైజ్ అవుతావో నువ్వు ఆత్మస్వరూపుడని, అప్పుడు ఈ శరీరం మీద కూడా నీకు ఆ వాంఛ తొలగిపోతుంది అనేటట్టుగా అట్లా కోరిలేట్ చేయొచ్చు అన్న భావన కలిగింది సార్. జై శ్రీకృష్ణ జై సార్. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? మళ్ళీ మనం భగవద్గీత ఇవాళ 16వ అధ్యాయం పూర్తి చేసుకోవాలి. ఈ రోజు దాని మీద ఏమన్నా మాటలు కానీ ఫీడ్బ్యాక్ కానీ? శర్మ గారు ఏదో చెప్పబోయారు ఇందాక. మాధవి గారు ఏదో చెప్పబోయారు ఇందాక. ప్రహ్లాదుడు దీనప్పుడు ఆయన నరసింహావతారం ఎత్తి వచ్చేది కూడాను ఆ స్తంభము ఔదుంబర వృక్షం చెట్టుది అని అంటారు సార్. అది అంత అయిపోయిన తర్వాత అది ఒక్కసారి మొలక వస్తుందంట దాని నుండి. అప్పుడు ప్రహ్లాదుడు చూస్తే అక్కడ ఆయన ఉంటాడనేసి, ఈయనకి ద్వైతం మీద ఆసక్తి ఉంటుందట సార్ ప్రహ్లాదునికి. అందుకే నువ్వు నెక్స్ట్ జన్మలో రాఘవేంద్ర స్వామిగా దత్త ఈ ద్వైతంది ఉన్న దీనిగా పుడతావని ప్రహ్లాదుని అవతారమే రాఘవేంద్ర స్వామి అని చెప్తారు సార్. అది మనకు బాగా మనకేంటంటే మన పురాణాలలో లేదు కదా, సో వాటిని నేను కరెక్టా కాదా చెప్పలేను. ఉండవచ్చు, అలాంటి కథ ఉండవచ్చు, నాకు తెలియదు. మనకు తెలుసుకున్నంత వరకు మనం కేవలము వేదాలు, పురాణాలు, తర్వాత రామాయణ మహాభారతాలు మాత్రమే మనము ప్రామాణికంగా తీసుకుంటాము. తర్వాత వచ్చినటువంటి కథలేవి కూడా మనం ఎక్కువగా ప్రామాణికంగా తీసుకోము. కాకపోతే చాలా కథలు చాలా చక్కగా మనకు ప్రచారంలో ఉన్నాయి. తప్పు లేదు, ఎవరి నమ్మకం వారిది. కానీ ప్రామాణికము మాత్రము వేదాలు, పురాణాలు మాత్రమే. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటిది శ్రీమద్ భాగవతము, తర్వాత మార్కండేయ పురాణం. ఈ రెండు కూడా మనం రీసెంట్ గా తెలుసుకున్న వాటిల్లోంచి వచ్చాయి కాబట్టి ఆ రెండింటి యొక్క దీంట్లోంచి మనం కొంత చెప్పుకోగలిగాం. జై శ్రీకృష్ణ. ఇప్పటికీ మంత్రాలయంలో ప్రాకారోత్సవాలన్నీ ప్రహ్లాదుని విగ్రహమే పెడతారు సార్. రాయర్ది రాఘవేంద్ర స్వామిది పెట్టరు సార్. కరెక్ట్. అదే అంటే మనకు అదే చెప్పే కదా, నేను అది మన పురాణాలలో లేనటువంటి దాన్ని నేను వ్యాలిడేట్ చేయలేను. వాళ్ళ నమ్మకం అది కరెక్ట్, మంచిదే. వాళ్ళ నమ్మకం అయితే మంచిదే, తప్పులేదు. కానీ నేను చెప్పినట్టుగా ఐదర్ వేదాల్లో ఉండాలి, లేదా పురాణాల్లో ఉండాలి, లేదా మనకు రామాయణ మహాభారతాల్లో ఉండాలి. అంటే మనకేవైతే వచ్చినటువంటి పుస్తకాలు ఉన్నాయో వాటిలో ఉన్నవి మాత్రమే మనకు ప్రామాణికము. ఆ తర్వాత వచ్చినవి మనం ప్రామాణికంగా తీసుకోలేమన్నమాట. అది నమ్మకాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి లోకల్ కథలలో వాటిల్లో కూడా వస్తాయి. అందులో తప్పేమీ లేదు, ఎవరి నమ్మకం వారిది. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఓకే సార్. జై శ్రీకృష్ణ. దత్తాత్రేయుడులాగానే ఋషభుడు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటాడు కదా సార్. ఋషభుడు తర్వాత పిచ్చాడినాగా అనిపిస్తాడు. మొదట్లో రాజ్యభారం చేసి అంతా అయిపోయి చివరికి అవధూత మానంగా వెళ్తాడు. వెళ్ళి మొదటి తీర్థంకరుడుగా మారిపోతాడు. ఆయననే ఈ జైన మతంలోని 24వ తీర్థం కూడా అయినటువంటి మహావీరుడితోని జైన మతం ప్రారంభమైంది. జై శ్రీకృష్ణ. అవధూతలు చాలా మంది ఉన్నారు. జై శ్రీకృష్ణ. ఇంకోరెవరు? పద్మావతి మేడం అడుగుతున్నారు, చెప్పండి. జై శ్రీకృష్ణ. అదే భాగవతం ఏకాదశ స్కందంలో దత్తాత్రేయుడు అవధూత 24 గురువుల గురించి చెప్పారు కదా, చాలా బాగా. అదంతా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఫాస్ట్ గా చెప్పేశాను, ఎందుకంటే సమయము మనము 20 నిమిషాలే అనుకున్నాం, 40 నిమిషాలు చెప్పాను అని చెప్పి కొద్దిగా ఫాస్ట్ గా చెప్పేశాను అన్నమాట. వినండి, తర్వాత వింటే చక్కగా బాగుంటుంది మీకు. తర్వాత వినండి, క్లాస్ అయిపోయాక వినండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఓకేనా? భాగవతంలో కూడా ఒక దాంట్లోని 24 మంది గురువులు ఉన్నారు. అదే 11వ అధ్యాయంలో ఆవిడ చెప్పారు కదా ఇప్పుడు ఆల్రెడీ. కరెక్ట్.
నేను చెప్పినవన్నీ కూడా పురాణాలలో లేకపోతే మన వేదాలలో మన రామాయణ మహాభారతాలలో ఉన్నటువంటి కథల ఆధారంగానే తెలుసుకుంటున్నాం మనం. ఓకేనా? బయట ప్రాచుర్యంలో ఉన్న కథలు అయితే నేను చెప్తాను, ఇది ఫలానా చోట ప్రాచుర్యము అని చెప్పి చెప్తాను అంతే. జై శ్రీకృష్ణ. భగవద్గీతని ప్రారంభించుకుందాం. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపేసి మళ్ళీ ప్రారంభించుకుందాం.